దేశం ఆర్థిక ప్రగతిలో 4వ స్థానానికి చేర్చిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు మా లక్ష్యమైంది 2047 మా టార్గెట్. 2047లో అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా అగ్రరాజ్యంగా మార్చాలి అని చెప్పి మా లక్ష్యము. 2047 అగ్రరాజ్యంగా మార్చాలి, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని చెప్పి వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు పోతాం. మీ లక్ష్యం అని చెప్పండి. మీ లక్ష్యం ఏంది? తుపాకులు పెట్టి కాల్చి చంపడం. మేం చేస్తున్న నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీకు కన్నా కనబడతలేదు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు చూసిన వ్యక్తి పరిస్థితి మీకు కనబడతలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇచ్చే ఇల్లు మీ ఇంటి కనబడతలేదు. మీలక ఖాళీ గుడిసె ఖాళీ ప్లేస్ ఉంటే జెండాలు పెట్టి గుడిసెలు వేసి ల్యాండ్ ఓనర్స్తో మాట్లాడుకొని పైసలు దొబ్బి మీరు వేసిన గుడిసెలలో జెండాలు ఎంతమందికి ఇల్లు ఇప్పించారు? మీరు ఎంతమంది గుడిసెలు కట్టించారు మీరు చెప్పండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల మందికి దేశంలో ఇల్లు కట్టించిన ఘనత నరేంద్ర మోడీ గారి. పేదోళ్లకు రేషన్ బియ్యం ఇస్తున్నాం. 10 లక్షల మందికి రోజ్గార్ మేళా పేరు మీద ఉద్యోగాలు ఇచ్చినాం. అంత పేదోళ్ళే, ఏం పైరవులు లేవు, పేపర్ లీకేజ్ కాలే. గ్రామీణ వ్యవస్థను పూర్తిగా గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మా సిద్ధాంతం ఏంది? మా దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని చెప్పి మాకు చిట్ట చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతమే ముందు పోతారు మేము. మరి మీ సిద్ధాంతం ఏంది? పేదల కోసం ప్రశ్నిస్తాం, పేదల కోసం పోరాటం చేస్తామని చెప్పి మీరు అన్నారు. మరి మేము చేసిన అభివృద్ధి కనబడతలేదు, నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కనబడతలేదు. కేవలం మతం కొంత చూస్తారు. మేము ఏం అభివృద్ధి చేసినా అభివృద్ధి గుర్తిస్తారు. మతం పేరుతో అభివృద్ధి ప్రయత్నం చేస్తారు. మా అభివృద్ధి మీకు కనబడతలేదు, కేవలం మతం మాత్రమే కనబడుతుంది. మేము అభివృద్ధి గురించి మాట్లాడతాం, మీరు మతం గురించి మాట్లాడతారు. మళ్ళీ మేము మతం గురించి మాట్లాడితే మతతత్వవాదులు అంటారు. ఇలా మీరేం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. 2500 రూపాయలు ఇచ్చిండ్రా? మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యమయ్యారు మీరు? 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిండా? ఇయ్యలేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యారు మీరు? భూములు ఇచ్చిండా? ఉద్యోగాలు ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? ఏమిచ్చిండు? రైతులకు రైతు భరోసా ఇచ్చిండా? రైతుకులకు 12,000 రూపాయలు ఇచ్చిండా? మరి ఎందుకు మీరు భాగస్వామ్యమయ్యారు? నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారు? కమిటీల్లో ఎందుకుంటున్నారు? మీకు ఏమి నచ్చింది? మీకు దానిలో నచ్చింది ఏంది? మీకు కాంగ్రెస్ పార్టీ పాలనలో మీకు నచ్చింది ఏంది? ఎందుకు భాగస్వామ్యమయ్యారు? మీరు భాగస్వామ్యం అవుతారు, జల్సాలు చేస్తారు, పట్టణాల్లో కుటుంబ సభ్యులతో ఉంటారు, పైరవులు చేస్తారు, పోస్టు పొందుతారు. కానీ జంగల్లో వాళ్ళకి కనీసం తుపాకీ పట్టుకుంటే ఆనందం ఉండదు. ఎప్పుడు టెన్షన్ లైఫ్ వాళ్ళది. తిండి ఉండదు వాళ్ళకు, కుటుంబానికి దూరమయ్యారు. బతుకుతామా చస్తామా అని చెప్పి తెలియని దౌర్భాగ్య పరిస్థితి, ఆందోళనకర పరిస్థితి. ఇవాళ జంగల్లో తుపాకీ పట్టేటువంటి మావోయిస్టులది. ఇప్పుడు పట్టేది ఎవరు? పేద ప్రజలు, మైనర్ అమ్మాయిలు, అభం శుభం తెలియని అమ్మాయిలకు మీ మాటల ద్వారా రెచ్చగొట్టి, అర్బన్లో ఉండి రెచ్చగొట్టి వాళ్ళ చేతికి తుపాకులు ఇచ్చి, చిన్నపిల్లల చేతికి తుపాకులు ఇచ్చి కాల్చుమంటే ఏం సిద్ధాంతం మీది? ఏం సిద్ధాంతం మీది? ఎవరు కాల్చుమంటున్నారు మీరు? మేము ఇవన్నీ ఇలా మీరు ఇక్కడ రెచ్చగొడతారు. పోనీ 10 రోజులు తుపాకీ పట్టుకొని జంగాలు తిరిగితే ఈ అర్బన్ నక్సల్స్ తెస్తుంది. పాప వాళ్ళేమో చచ్చిపోతారా? ఇలా ఇంకొక లొంగిపోయిన